హలో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మీ బ్యాంక్ అకౌంట్ నుంచే డైరెక్ట్గా మీ ట్రాఫిక్ చలాన్ కట్ అవ్వబోతుందా అంటే అవుననే అనిపిస్తుంది. రీసెంట్గా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒక మాట. రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో ఏం చెప్పారంటే, ట్రాఫిక్ పోలీసులకు చలాన్లు విధించడంలో మీరు ఎక్కడ తగ్గకండి, ఎలాంటి దయాదాక్షిణ్యం చూపించకండి అంటూ మాట్లాడుతూ, చలాన్లు కట్టించడానికి కూడా మీరు కొత్త టెక్నాలజీ యూజ్ చేయండి, బ్యాంక్ అకౌంట్ నుంచే డైరెక్ట్గా చలాన్ అనేది డిడక్ట్ అయ్యేలాగా మీరు అకౌంట్కి సింక్రనైజ్ చేయండి ఆ వెహికల్ యొక్క నెంబర్ని అంటూ మాట్లాడారు ఫ్రెండ్స్. అంటే ఎవరైనా వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకొని ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీ వెహికల్ పైన గిట్లా ఏమైనా చలాన్లు పడితే ఖచ్చితంగా మీ చలాన్లు అనేటివి అక్కడి నుంచి డిడక్ట్ అయ్యేలాగా, అంటే మన బ్యాంక్ లోన్లు అయినా ఏవైనా ఎలా డిడక్ట్ అవుతాయో అలా ఆటో డెబిట్ అయిపోయేలాగా ప్లాన్ చేయమని అధికారులకు రేవంత్ రెడ్డి గారు సూచించారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని నేను ఆహ్వానిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది రోడ్ల మీద ర్యాష్ డ్రైవింగ్లు అండ్ సిగ్నల్ జంపులు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ యూటర్న్లు చేసుకుంటూ ప్రజల ప్రాణాలకు ముప్పు తేవడమే కాకుండా తమ ప్రాణాలను కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళపై దయాదాక్షిణ్యం అస్సలే చూపించకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక రోడ్ యాక్సిడెంట్ వల్ల కుటుంబాలు రోడ్ల మీద పడిపోతాయి. అండ్ దీన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ ఇంకో విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా ఫ్రెండ్స్. మన రాష్ట్రంలో మన హైదరాబాద్లో ఎక్కడెక్కడ రోడ్లు ఎలా ఉన్నాయన్న దాన్ని కూడా సర్వే చేయించాలని, రోడ్లు సరిగ్గా లేకపోతే ఈ మున్సిపల్ కార్పొరేషన్ల పైన కూడా చలాన్లు వేయాలని, ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే అక్కడ రోడ్లు సరిగ్గా లేకపోతే ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. రోడ్లను సరిగ్గా మెయింటైన్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నా. అండ్ అంతేకాకుండా మీరు ఈ చలాన్లను దేనికి ఉపయోగిస్తున్నారు, ఎక్కడెక్కడ వాడుతున్నారు అన్నది కూడా పబ్లిక్ చూపిస్తే చలాన్లు తీసుకొని మంచి పని చేస్తున్నారని గవర్నమెంట్ కూడా అప్రిషియేషన్ వస్తుందన్నది నా అభిప్రాయం ఫ్రెండ్స్. అండ్ చాలామంది కోరుకునేది ఏంటంటే, ఓకే చలాన్ల విషయంలో మీరు ఆటో డెబిట్ అనేది మాట్లాడుతున్నారు, బట్ ఎన్నో పథకాలను చూపిస్తూ ప్రజలకు ఇవిస్తాం అంటూ చెబుతూ అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్ల సంగతి ఏంటి, అధికారంలోకి వచ్చాక బడ్జెట్ సరిపోవటం లేదని చాలా పథకాలను డిలే చేస్తున్నారు. కొన్ని అనివార్యమైన పథకాలను కూడా ఇవ్వటం లేదు. ఎన్నో ఏళ్ళుగా వస్తున్న పెన్షన్ వ్యవస్థని మార్చేస్తున్నారు. మీరు పెన్షన్ డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు జనాలు ఉన్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, ఈ పెన్షన్ మీద ఆధారపడ్డ వాళ్ళు ఎప్పుడు పెన్షన్ పడుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పెన్షన్ల మీద ఆధారపడి టాబ్లెట్లు, మెడిసిన్ తీసుకోవడానికో ఏవైనా ఇంట్లో సామాగ్రి కొనడానికో చూసే ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. మీరు ఈ పెన్షన్ని కూడా ఒక ఆటో డెబిట్ రూపంలో ప్రతి నెల ఈ టైంకు ఖచ్చితంగా పడేలాగా మీరు ప్లాన్ చేయండి అంటూ ప్రభుత్వానికి సూచన కూడా ఇస్తున్నారు చాలామంది. అండ్ రైతు భరోసా, రైతు బంధు ఇలాంటి చాలా వాటిని మీరు పక్కన పెట్టేస్తున్నారు. వీటిని మీరు అధికారంలోకి రావటానికి ఒక హామీ రూపంలో ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు మీరు ప్రజలకు ఇవ్వటం లేదు సరైన సమయాలకు? బడ్జెట్ తక్కువని ఎందుకు మాట్లాడుతున్నారు? మాట ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి కదా అన్నట్టు కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ ఈ చలాన్ల విషయంలో ఇంత స్ట్రిక్ట్గా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇవ్వాల్సిన పథకాల గురించి ప్రజలకు ఏం సమాధానం చెప్తారని కూడా చాలామంది వీళ్ళని అడుగుతున్నారు. అసలు మీరేమంటారు ఫ్రెండ్? ప్రభుత్వం ఈ చలాన్ల పైన ఈ ఆటో డెబిట్ విధానాన్ని తీసుకువస్తాం అనడాన్ని మీరు అంగీకరిస్తారా లేదా అన్నది ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.